కాఫీ గుమగుమలాడే దీని సువాసనకు మనస్సు మైమరిచిపోతుంది. దాదాపు చాలా మందికి కాఫీ గుబాలింపుతోనే శుభోదయం మొదలవుతుందంటే అతిశయోక్తి కాదేమో. రాష్ట్రంలో ఒకప్పుడు కాఫీ అంటే కర్ణాటక, తమిళనాడు నుంచి మనకు వచ్చేది. గత దశాబ్దమన్నర కాలంగా అరకు కాఫీ ఫిల్టర్ కాఫీ ఫిల్టర్ ఉంటే ఫిల్టర్లో వేసుకోండి, లేకపోతే టీలా పెట్టుకోండి అంతే. మరి అంటే అదే ఫిల్టర్ చేసుకోవచ్చు. ఫిల్టర్ అంటే వేడి నీళ్ళు పెట్టి కలుపుకుంటే అయిపోతుంది. దానికి ఎంతమంది ఎన్ని రోజుల్లో తీయగలరు అంటే అది ఒకేసారి పండదు సార్, అదొకటి. ఓకే, పండినప్పుడు ఒక బేచులుగా అంటే ముందు పండినవి ఒక బేచు లాగెళ్ళి అలా ఒక 10 రోజులు పడుతుందా? నాదైతే 10 రోజుల్లో కంప్లీట్ అవుతుంది సార్. ఆ పండింది ఆఖరి రోజులు నెల అవుతుంది, ఇంకా స్టార్ట్ చేస్తాం. నెల వేస్తే కంప్లీట్గా అన్నీ అయిపోతుంది. ఒక ఇద్దరు మనుషులు తీసేస్తారు ఒక ఎకరాకి. ఉంటుంది కదా సార్, సీరియల్ మొక్కలు విత్తనాలు పడేసి మొక్కలు తీసేసి పెంచుతాం. ఓకే, అక్కడ మిస్ అవ్వదు. చిన్నది ఎక్కడ పట్టులాగినా ఆ మొదలకి కట్ అయ్యి వచ్చేస్తుంది. ఓకే. వాటర్ అది వేస్తారు కదా? విత్ వాటర్. ఓకే, అంటే పండు అనేది కొంచెం రఫ్గా ఉండాలి. దీనికి హ్యాండిల్ ఇస్తారండి. ఓకే, ఇందులో వేస్తారా? ఇందులో వేసి బై హ్యాండే వేసుకోవాలి. ఓకే, అంటే ఇక్కడ ఈ కాఫీకి వేరే మంగళూరు కాఫీకి డిఫరెంట్ ఉందన్న. అరకు ఉండే సీడ్ని ఈ నేలకి ఈ కాఫీ ఇంకెక్కడ మెడిసినల్ ప్యూరిటీస్ ఉన్నాయి. ఈ పంట వల్ల అసలు నష్టం. మనుషులు ఎక్కువ పండించి మనుషులు తెలియదు పంటకు రాదు.